అందరికీ నమస్తే. ఇదేంటంటే చూసారు కదా! పోయిన నెలలో నెయ్యి కాసాను. వీడియో చూపించాను కదా! ఈ నెలలో కూడా నెయ్యి కాసాననమాట. నెయ్యి కాసేసి ఇంకా పొద్దున్నే కాసేసాననమాట టిఫిన్ చేస్తా. ఇడ్లీ పెట్టాను, చట్నీ చేసేసాను. ఇంకా పని అయిపోయిద్దిలే అని వెన్నపూస కూడా కరగబెట్టేసాను. వెన్నపూస ఎంతయింది అంటే ఒక 2 గిద్దలు అంటే ఒక పావు కిలో నెయ్యి దాకా వచ్చిందనమాట. ఇంక చూసారు కదా! వేడి వేడి నెయ్యి. నాకు ఇడ్లీ నెయ్యి ఏసుకొని, కారం ఏసుకొని తినడం అంటే చాలా 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 ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు కారం లేదు, అయిపోయింది. కారం పట్టుకోవాలి. ఇడ్లీ కారం తింటే నెయ్యేసుకొని చాలా బావుండిద్ది. ఇది బియ్యంతో చేసిన ఇడ్లీ అనమాట. రవ్వ గూడా లేదు మా దగ్గర. ఇక్కడ బియ్యం దొరుకుతాయి, ఉడకబెట్టిన బియ్యం. ఇంకా బియ్యంతో ఇడ్లీ చేసుకుంటే బావుంటాయి. చాలా బావుంటాయి అన్నమాట. ఇంకా చట్నీ చేసుకున్నాను. వేడి వేడి ఇడ్లీ ఇంకా అలా పైన ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని, అలా నేతిలో ముంచుకొని ఇంకా కారం ఉంటే ఇంకా బావుండేదనమాట. చాలా టేస్ట్‌గా ఉంది మా ఇడ్లీ అయితే.